హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్ దీప్తిరామ్ 19. నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే మ్యారేజ్ ఉందని చెప్పాను కదా మా బావగారు అమ్మాయి వాళ్ళది. ఇక్కడైతే పందిర్రాట రోజు వీడియో అన్నమాట ఇది. ఫస్ట్ అయితే పందిర్రాట రోజు ముందైతే అమ్మాయికి ఇలా రెడీ చేసి ఇంకా పసుపు అవి రాస్తారనమాట. ఇంట్లోనే ఫస్ట్ పూజ చేసి పసుపు అవి రాస్తారు. ఇంట్లో పెద్దవారు ఎవరుంటారో వాళ్ళతో అయితే ముందు స్టార్ట్ చేస్తారనమాట. ఇక్కడ మా అత్తయ్య అయితే ఫస్ట్ ఇలా దేవునికి దండం పెట్టి అక్షింతలతో పూజనైతే చేపిస్తుంది, దండం పెట్టిస్తుంది అనమాట. అంటే అన్ని సైడ్స్ మొక్కిస్తారనమాట. భూదేవికి, పైన ఆకాశానికి, అలాగే అన్ని 4 దిక్కులకి అట్లాగనమాట మొక్కిస్తారు. మొక్కించిన తర్వాత ఇంకా పెద్దవాళ్ళకైతే ఇక్కడ నమస్కారం చేస్తుంది. ఆ తర్వాత ఇలా బొట్టు పెట్టి పసుపునైతే రాస్తారనమాట. ఆ తర్వాత ఒక్కొక్కరు ఇంకా ఇంట్లో అందరూ కూడాను వచ్చిన ముత్తైదువులు అలాగే అందరూ కూడాను రాస్తూ ఉంటారు. నెక్స్ట్ ఇక్కడ నేనైతే రాస్తున్నాను. నెక్స్ట్ నేను ఎందుకు రాస్తున్నానంటే ఇక్కడ మా బావగారు అమ్మాయికి అయితే మేమైతే కన్యాదానం అయితే ఇస్తున్నాం అన్నమాట. అందుకని చెప్పి మదర్ ప్లేస్లో ఉండి నెక్స్ట్ అయితే నాకైతే రాయమన్నారన్నమాట. నెక్స్ట్ నేను రాసిన తర్వాత ఇంకా మా తోటికోడళ్ళు, మా అమ్మ వాళ్ళు, మా రిలేషన్ వాళ్ళు అందరూ కూడాను పసుపునైతే రాస్తున్నారు. రాసిన తర్వాత ఇలా డేరాతో బయటికి తీసుకొచ్చి బయటైతే కూర్చోబెట్టి పూజనైతే చేస్తారన్నమాట. కాసేపు పూజ అంతా అయిన తర్వాత పందిరాటనైతే వేస్తారు. ఫస్ట్ అయితే ఇలా తీసుకొస్తున్నాము. ఇలా అమ్మాయిని తీసుకొచ్చేటప్పుడు పేరెంటాలే తీసుకురావాలి. అంటే ముందు వెనుక పేరెంటాలు ఉండి చేతిని పట్టుకొని చిటికిన వేలుతో పట్టుకొని బయటకైతే తీసుకురావాలన్నమాట. ఇక్కడ పంతులు అయితే శంఖం ఊదుతూ కూర్చున్నారు. నెక్స్ట్ పూజ అయితే స్టార్ట్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి పెళ్లి కూతురు కూర్చున్న తర్వాత ఇంకా నేను మా హస్బెండ్ కూడా కూర్చున్నాము. పేరెంట్స్ స్థానంలో కూర్చొని పూజ అయితే చేస్తున్నాము. కన్యాదానం మేమే ఇస్తున్నాం కాబట్టి మేమే చేయాలి అని అన్నారనమాట. అందుకని చెప్పి మేమైతే పూజనైతే చేయటానికి కూర్చున్నాం అన్నమాట. ఇక్కడైతే ఇంకా అంతా పద్ధతి ప్రకారము పూజనైతే స్టార్ట్ చేశారు. ఫస్ట్ అయితే మాతో పూజనైతే చేపించారు. ఇంకా విఘ్నేశ్వరుని పూజ అయితే అవుతుందన్నమాట. ఆ తర్వాత ఇంకా అమ్మాయితో పూజనైతే చేపిస్తారు. ఇలా పూజనైతే స్టార్ట్ చేస్తున్నారు. నా వాయిస్ కొంచెం డల్గా ఉంది, ఎందుకంటే మ్యారేజ్ తర్వాత కొంచెం ఆ వాటర్ ఈ వాటర్ తాగడం వల్ల వాయిస్ అనేది కొంచెం దగ్గు అట్లా వచ్చిందనమాట. దానివల్ల కొంచెం డల్గా ఉంది, వాయిస్ తక్కువగా వస్తుంది. నెక్స్ట్ ఇక్కడైతే పూజనైతే చేస్తున్నాము. పూజ శ్రీకాకుళం సైడ్ అయితే మ్యారేజ్ టైంలో పూజ అయితే అమ్మాయి ఇంట్లో పందిర్రాట అనేది 3 రోజుల ముందే ఉంటుందన్నమాట. కొంతమందికి ఆ రోజు ఫంక్షన్ ఉంటుంది కదా, రిసెప్షన్, అమ్మాయి రిసెప్షన్ ఆ రోజు అయితే పడుతూ ఉంటుంది ముహూర్తము. మాకైతే ఇక్కడ 3 డేస్ ముందే పందిర్రాట అనేది పడింది. ఇంకా మేమైతే 3 డేస్ ముందే పూజనైతే స్టార్ట్ చేసామన్నమాట. మేము ఊరు నుంచి వచ్చిన నెక్స్ట్ డే అనమాట ఈ పూజ అయితే స్టార్ట్ అయింది. ఇంకా వచ్చి నుంచి ఒకటే హడావిడి ఫంక్షన్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి వీడియోస్ అయితే కొంచెం లేట్గా పోస్ట్ చేయడం జరుగుతుంది. ఎడిటింగ్ చేయటం ఇదంతా కూడాను. ఇప్పుడు కూడాను హెల్త్ కొంచెం సరిగా లేదు, కానీ చాలా గ్యాప్ వచ్చిందని చెప్పి అలా కొంచెం వాయిస్ ఓవర్ అయితే ఇచ్చి పెడుతున్నాను. నెక్స్ట్ ఇక్కడైతే పూజ అయితే అవుతుంది. మేము కూడా ఫస్ట్ టైం కాబట్టి వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా చేస్తున్నాం అన్నమాట. ఇంకా తెలియదు, కానీ మా సైడ్ అయితే పూజ అయితే ఇలానే చేస్తారు. చాలా ట్రెడిషనల్గా చేస్తారనమాట. చాలా బాగా చేపించారు పంతులు వచ్చేసి. నెక్స్ట్ ఇక్కడైతే పూజ అయిన తర్వాత ఇంకా సూర్య భగవానునికి అయితే నమస్కరించుకోమన్నారనమాట. ఇక్కడైతే పందిర్రాట మార్నింగ్ వచ్చేసి 9:45కి ఇట్లా స్టార్ట్ చేసాము. ఆ టైంలో ముహూర్తం అయితే పడింది 9:45 to 10:45. ఆ మధ్యలో పూజ చేశాను అనమాట. బాగా ఎండ అనమాట, హెవీ ఎండలు ఉన్నాయి ఇటు సైడ్ అయితే. ఇంటి పూజ అయితే మ్యాక్సిమం ఒక 1 అవర్ అయితే జరిగిందనమాట. పూజ అన్ని మంత్రాలతో పద్ధతి ప్రకారం అయితే చేపించారు పంతులు గారు. ఇంకెలా పూజ చేసుకున్న తర్వాత పందిర్రాట ఉంటుంది కదా, దాన్ని అయితే వేయించారు. ముందు పూజ అయితే అయిన తర్వాత ఫస్ట్ కంకణాలు అయితే కడతారనమాట మాకు. అంటే మనం కన్యాదానం ఎవరైతే ఇస్తారో వాళ్ళకి కంకణాలు అయితే కడతారు ఆ ప్లేస్లో. పేరెంట్స్గా ఉన్న వాళ్ళకి నెక్స్ట్ పెళ్లి కూతురుకు కూడాను కంకణాలు అయితే కడతారనమాట. ఇక్కడ పంతులు గారు అయితే నాకు మా హస్బెండ్కి కంకణాలు అయితే కడుతున్నారు. ఈ కంకణాలు అనేవి 3 డేస్ కూడా ఉంచుకోవాలి. మళ్ళీ మ్యారేజ్ అయిన తర్వాత మండపం పైన మ్యారేజ్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఆ పంతులు గారు అయితే తీస్తారనమాట. అంతవరకు మనం తీయకూడదు, అలానే ఉంచేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడైతే ఇంకా కంకణాలు కట్టేసిన తర్వాత ఇంకా పెళ్లి కూతురు అమ్మాయికి కూడా కంకణాలు అయితే కడుతున్నారనమాట. మా ఇద్దరు కూడా కట్టేసిన తర్వాత పూజనైతే చేశారు. మాకైతే చాలా మంచిగా అనిపించింది, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అనమాట. చాలా బాగా అనిపించింది పూజను చేసుకోవడం, ఇట్లా కన్యాదానం ఇవ్వడం అనేది చాలా హ్యాపీగా అనిపించింది. ఈ అవకాశం అనేది అందరికీ రాదనమాట, చాలా రేర్గా వస్తుంది. మాకైతే ఆ అవకాశం అయితే దొరికింది.
చాలా మంచిగా అనిపించింది. ఇంకా మాకైతే ఇద్దరు అబ్బాయిలే కాబట్టి ఇంకా అందుకని చెప్పి మా బావగారు అమ్మాయి రెండో అమ్మాయికి అయితే మేమైతే కన్యాదానం ఇచ్చాము. మొదటి అమ్మాయిని అయితే మా బావగారే ఇచ్చారనమాట. అప్పటికి ఇంకా మా పిల్లలు చిన్నపిల్లలు మేము బాగా తక్కువ ఏజ్ కాబట్టి ఏమీ తెలియదు. అందుకని చెప్పి ఫస్ట్ టైం అయితే ఇవ్వలేదు. ఇంక ఫస్ట్ టైం అమ్మాయికి అయితే వాళ్ళు ఇచ్చారు. సెకండ్ అమ్మాయికి అయితే మేమైతే ఇస్తామని చెప్పాము. అలాగే ఇచ్చామన్నమాట. ఇక్కడ కంకణాలు అయిన తర్వాత ఇంకా ఊర్లో అందరూ ఆడవాళ్ళు అయితే వస్తారు పందిర్రాట దగ్గరికి. ముందు రోజే వెళ్ళి చెప్తారనమాట, ఇట్లా పలానా టైంకి పందిర్రాట ఉంటుంది, అందరూ రండి అని చెప్పి వాళ్ళందరూ వచ్చి వాళ్ళని ఆశీర్వదించి అక్షింతలు అవి వేసి ఆ తర్వాత తాంబూలాలు అయితే తీసేసుకుంటారు. వీడియో లెంత్ అనేది కొంచెం ఎక్కువగానే ఉంది, ఎందుకంటే పూజ ప్రాసెస్ అనేది కొంచెం ఎక్కువగా ఉందన్నమాట. అందుకని చెప్పి ఇంకా చాలా కట్ చేసి పెట్టాను అనమాట. 1 అవర్ వీడియోని ఇంకా కట్ చేసి ఇట్లా తక్కువగా ఎడిటింగ్ చేసి పెడుతున్నాను. కొంచెం ఓపిక మీద చూడండి. మా సైడ్ ఎట్లా జరుగుతుంది ఏంటి, శ్రీకాకుళం సైడ్ మ్యారేజెస్ ఎట్లా జరుగుతాయి అనేది చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. వీడియో లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. నెక్స్ట్ ఇక్కడైతే పూజ అయితే జరుగుతుంది. सर्वं धित्यादं कल्याणदेवता गंगादेवता नमस्ते वधूवरुभ्यं संकल्पमस्तु मया देवं देवता हर्षदेवतानुभवात् सर्वमङ्गलमाङ्गल्ये साधके शरण्ये त्र्यम्बके देवी नारायण नमस्ते विघ्नदेवस्थान महागणदेवताभ्यो नमः सर्वमङ्गलसिद्ध्यार्थं शिवसङ्कल्पसिद्ध्यार्थं भवात् सर्वं सिद्ध्यार्थं शान्तपर्यार्थमस्तु समस्तदेवता नमस्ते श्रीलक्ष्मी गणादेवता सिद्ध्यार्थं शिवसङ्कल्पम् ओम ब्रह्मा देवाय विनायक देवता प्रसादं शिरसान्धारयामि सहस्रदेवी परमहादेवी चितं कोरि दुर्हारन्तो सुप्राशिनं सर्वसिद्ध्यार्थं विनायक प्रसादं शिरसान्धारयामि सहस्रदेवता प्रवस्तु सुप्रदो भवातु विनायक देव प्रसादं सुप्रदो भवातु वरदा भ्रवन्त अम्म दबगेटे పూజ అయితే కంప్లీట్ అయింది. ఇప్పుడైతే నిల్చొని పందిర్రాటను అయితే వేయటానికి ఒక డబ్బానైతే క్లీన్ చేసామన్నమాట. ఇదైతే ఆయిల్ డబ్బా అన్నమాట, పెద్దది ఉంటుంది కదా ఐరన్ది. ఆ డబ్బాలో అయితే ఇంకా పందిర్రాట కోసం అని చెప్పి ముందు నవధాన్యాలు, పాలు, నీళ్లు ఇవన్నీ కూడా పెళ్ళికూతురుతో అలాగే మాతో కూడా వేయిస్తారు. అందులో వేయించిన తర్వాత ఇంకా పందిర్రాటను అయితే అందులో పెడతారు. ఇంతకుముందు అయితే మా టైంలో అయితే ఇట్లా డబ్బాలో కాకుండా డైరెక్ట్గా రోడ్డు పైన మట్టిలో గోతినైతే తవ్వి దాంట్లో అయితే అన్ని రకాలు వేసి అప్పుడు రాటనైతే పెట్టేవాళ్ళు. ఇప్పుడైతే ఇంకా అన్ని సిమెంట్ రోడ్లు అవి అయిపోయాయి కదా, ఇంకా రాట అయితే మట్టిలోకి వెళ్ళడం చాలా కష్టంగా ఉంటుంది. అందుకని చెప్పి ఇలా డబ్బాలోని అన్ని రకాల నవధాన్యాలు అన్నీ వేసేసి ఇంకా పందిరి రాటనైతే ఇలా పెట్టిస్తారు. పెళ్లి కూతురు అండ్ మేము అందరం కూడా ఇలా పట్టుకొని దాంట్లో పెట్టిస్తామన్నమాట. దానికి రాట అండ్ నెక్స్ట్ జమ్మి కొమ్మ ఏదో అంటారు, నాకు కరెక్ట్గా తెలియదు. ఇవన్నింటితో పాటు రాటనైతే రెడీ చేస్తారు. పసుపు రాసి బొట్లో పెట్టి నెక్స్ట్ పెళ్లి కూతురుతో ఇక్కడైతే కట్టిస్తున్నారనమాట. అందులో కరకాయ ఏవేవో ఉంటాయన్నమాట. నాకైతే క్లియర్గా ఐడియా లేదు. ఇవన్నింటితో పాటు కట్టించి నెక్స్ట్ అక్కడ పందిర్రాటకు కూడాను పూజ చేపిస్తారు. ఈ పందిర్రాట వేసిన తర్వాత అమ్మాయి ఇంటి ముందు కానీ అబ్బాయి ఇంటి ముందు కానీ పందిరైతే వేసేసుకోవచ్చు అనమాట. అంటే కొబ్బరాకులతో అట్లా పందిరైతే వేసేవాళ్ళు కదా అప్పుడు, అట్లా అనమాట. ఇంటి ముందు కొబ్బరి కొమ్మలు అట్లా వేసి పందిరిని అయితే వేస్తారు. ఈ రాట వేసిన తర్వాతే పందిరైతే వేయాలన్నమాట. పందిర్రాట అంటే మెయిన్ మీనింగ్ అదన్నమాట. అర్థం వచ్చేసి పందిర్రాట వేసిన తర్వాత ఇంటి ముందు పందిరి అనేది వేస్తారు.
జాలంటర్కి ఇచ్చాను అక్కడ ముగ్గురికి ఇచ్చేసాను నాకు అంత రేట్ అంటారు వాళ్ళ సాల్ లేవు కదా అందు గురించనే అని అంటాను అవును సార్ లేరు ఎగిరిపోయింది ఏనమ్మా నువ్వు పండు అమ్మా అప్పి అమ్మా కాలు పదలు మొక్కు తను సైడ్ లెగ్ ఫోన్ తీరా అడ్డుగా ఫైనల్గా బయట పందిర్ రాట అయితే అయిపోయింది. ఇప్పుడు ఇంట్లోకి అయితే తీసుకెళ్తున్నాము. పైన డేరా వేసి అమ్మాయితో బియ్యాన్ని అయితే 3 సార్లు బయట మంచం పైన ఒక దాగర్ అనేది వేసి దాంట్లో వేస్తారనమాట. ఈ బియ్యాన్ని తలంబ్రాలకి యూజ్ చేస్తారు. కొంతమంది ధాన్యాన్ని కూడా వేసి వాటిని దంచి ఆ బియ్యాన్ని కడిగి ఆరబెట్టి తలంబ్రాల కోసం యూజ్ చేస్తారన్నమాట. కానీ మేమైతే డైరెక్ట్గా బియ్యాన్ని తీసుకొచ్చి వేసామన్నమాట. తర్వాత వాటిని వాష్ చేసి ఆరబెట్టి పెళ్లి మండపంలో తలంబ్రాలు పోసే దగ్గర యూజ్ చేస్తారు. ఫైనల్గా ఇదన్నమాట పెళ్ళి పందిర్రాట వీడియో అన్నమాట. వీడియో ఎలా అనిపించిందో లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ హల్దీ వీడియో ఉంటుంది, అది కూడా చేసాము. ఊర్లో ఫస్ట్ టైం హల్దీ వీడియో చేసాము. సింపుల్గా చాలా బాగానే జరిగింది. నెక్స్ట్ వీడియో అదైతే ఉంటుంది. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.